తాడిపత్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కిడ్నాప్ చేశారు కార్యకర్తని. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను టీడీపీ నాయకుడు కిడ్నాప్ చేశాడు. గురువారం చోటు చేసుకునే ఘటన స్థానికంగా కలకలం రేపింది. తాడిపత్రిలో డిష్ ఏజెన్సీలు 2 ఉన్నాయి. ఒకదాని టీడీపీ నాయకులు నడుపుతుంటే మరోదాని వైఎస్ఆర్సీపీ నేతలు నడుపుతున్నారు. ఇటీవల టీడీపీ నాయకులు కావాలని వైఎస్ఆర్సీపీ నాయకులకు చెందిన డిష్ కనెక్షన్లు దౌర్జన్యంగా తొలగిస్తూ తమ కనెక్షన్లు బలవంతంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం వైఎస్ఆర్సీపీ కార్యకర్త యాసిన్ పట్టణంలోని జయనగర్ కాలనీ 11వ రోడ్లో కలెక్షన్లు చేసుకుంటుండగా టీడీపీ నేత పవన్ కుమార్ తన అనుచరులతో వచ్చి యాసిన్పై మూకుమ్మడిగా దాడి చేసి కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. యాసిన్ స్నేహితుడు గంగప్రకాష్ ఇది గమనించి పోలీసులు ఫిర్యాదు చేశారు. యాసిన్ కిడ్నాప్ గురించి తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి పోలీస్ స్టేషన్ చేరుకుని సాయి ప్రసాద్తో మాట్లాడారు. సిఐ ఫోన్లో పవన్తో మాట్లాడారు. యాసిన్ ఇంటికి పంపిస్తారులే, మీరు వెళ్ళండి అంటే రమేష్ రెడ్డికి సిఐ చెప్పారు. అయితే గురువారం రాత్రి వరకు యాసిన్ ఇంటికి రాకపోవడంతో మరోసారి సిఐ ఎస్ఐ గౌస్ పాషాకి చెప్పామని, వాళ్ళు కనీసం పట్టించుకోలేదని రమేష్ రెడ్డి చెప్పారు. ఈ విషయం మీద సిఐ సాయి ప్రసాద్ సాక్షి వివరణ కోరితే యాసిన్ ఇంటికి పంపించామని పవన్ చెప్తున్నాడని, అయితే యాసిన్ ఎక్కడ ఉన్నాడని దాని మీద దర్యాప్తు చేస్తున్నామని చెప్పారట.